పుష్ప 2 నుంచి పీలింగ్ సాంగ్ వచ్చేసింది అనమాట. నాకైతే మాత్రం ఈ సాంగ్ పర్లేదు ఏదో ఓకే అనే ఫీలింగ్ వచ్చింది తప్ప మా సూపర్ అనిపించలేదు అన్నట్టు. టెక్నికల్లీ మీరు గమనిస్తే ఇప్పుడు దాక్కో మేక అయినా కానీ ఏ బిడ్డ నా అడ్డ ప్లేస్ లో పుష్ప సాంగ్, ఊ అంటావా ప్లేస్ లో ఇప్పుడు కిసిక్ సాంగ్, సామి సాంగ్ కి ఈ సాంగ్ అంతే అనిపించింది. లైక్ ఖచ్చితంగా సినిమాలో ఈ సాంగ్స్ అవసరం అనే ఫీలింగ్ వచ్చినా గానీ సాంగ్ ఎలా ఉంది అంటే మాత్రం ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా లిరిక్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు చంద్రబోస్ గారు, మస్తు అనిపించింది. డిఎస్పీ లా కొట్టిండు అంటే ఒకప్పుడు డిఎస్పీ లా కాదు, ఇప్పుడు డిఎస్పీ లెక్క అనిపించింది అనమాట. ఇది చాలా బాగుంది, ఊపేయాలి అనే ఫీలింగ్ రాలేదు. ఒక డార్లింగే టైప్ ఉన్నా కానీ బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. అట్లా కూడా లేదనిపించింది. నాకు సామి పర్టికులర్ గా నచ్చలేదు. సో పార్షాలిటీ అనుకోండి ఏమన్నా కానీ నాకైతే మాత్రం సాంగ్ ఓకే అని ఫీలింగ్ వచ్చింది. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ డాన్స్ స్టెప్స్. హుక్ స్టెప్స్ అయితే మాత్రం చండాలంగా ఉన్నాయి నిజంగా. నేను నిజంగా చెప్తున్నా, వీడియోలో శేఖర్ మాస్టర్ ఫేస్ కనబడేంత వరకు నేను ఎవరు చేశారనే ఫీలింగ్ వచ్చింది. అల్లు అర్జున్ అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. స్టెప్స్ ఏంటి అంత క్లమ్జీగా ఉన్నాయి. తెలుసు మనకి పుష్ప అంటే ఇట్లాంటి ఉంటాడని చెప్పేసి ఆ అటైర్ గానీ బాడీ లాంగ్వేజ్ గానీ మనకు తెలుస్తూ ఉంటది. బట్ స్టిల్ స్టెప్స్ లలో క్లారిటీ లేదు బ్రో. అది నా ప్రాబ్లం అనిపించింది. రష్మిక మందన ఒక ఎనర్జీతో చేస్తుంది, అల్లు అర్జున్ ఇంకో ఎనర్జీతో చేస్తున్నాడు. నాకు ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ముఖ్యంగా హుక్ స్టెప్స్ అయితే మాత్రం పెట్టాలి కదా అని ఇరికించినట్టు పెట్టినట్టు అనిపించింది. మళ్ళీ మధ్యలో సాంగ్ నడుస్తుంటే మధ్యలో కొన్ని స్టెప్స్ వస్తా ఉంటాయి, అవి చాలా బాగున్నాయి, బాగానే సింక్ అయినాయి. లైక్ హుక్ స్టెప్స్ అయితే మాత్రం ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. సాంగ్ స్టార్టింగ్ లో ఒక స్టెప్ వస్తా ఉంటది బీట్ కి, ఏంటి అర్థం కాలే. అక్కడ చేసేది అల్లు అర్జున్ అనే ఫీలింగ్ వచ్చింది. హీస్ అల్లు అర్జున్ మ్యాన్. చెప్తున్నా, రేపు ఒక వీడియో వస్తుంది మాది అల్లు అర్జున్ ఫిల్మ్స్ గురించి, సాంగ్స్ గురించి, డాన్స్ గురించి చాలా గట్టిగా మాట్లాడిన దాంట్లో అల్లు అర్జున్ ఈ సాంగ్ అంటే మాత్రం నాకు ఎందుకు అనిపించింది భయ్యా. బట్ నాకైతే మాత్రం ఫస్ట్ మలయాళం ప్రోమో రిలీజ్ చేసినప్పుడు నేను వేరే లెవెల్లో ఉండే హైలో, మా బాబోయ్ చాలా బాగుంది ఈ సాంగ్, ఈ లెవెల్లో స్టార్ట్ అయిందండి ఇంకే రేంజ్ లో ఉంటది అనుకున్నా. లేదు భయ్యా కింద తీసుకొచ్చేసారు అనే ఫీలింగ్ వచ్చింది. నాకైతే మాత్రం ఈ సాంగ్ పుష్ప 1, బాస్ పార్టీ అండ్ ఆల్సో వాల్తేరు వీరయ్య ఈ లెవెల్లో అనిపించింది. అంటే లైక్ గొప్ప సాంగ్స్ కావు అట్లని చెప్పేసి అస్సలు బాలే అనే ఫీలింగ్ కూడా లేదన్నట్టు. కిసిక్ అంటే ఇది నాకు బాగా నచ్చింది, అది ముఖ్యం. బట్ స్టిల్ 500 crores బడ్జెట్ పెట్టేసి లైక్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఆఫ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ అలాంటిది. లైక్ సాంగ్స్ అయితే మాత్రం కంపారిటివ్లీ ఫస్ట్ పార్ట్ కంటే దీనికి కొంచెం డిగ్రేడ్ అని చెప్తా. నాకు ఒక్కరికైతే యావరేజ్ అనిపించింది, మిగతా వాళ్ళందరూ నచ్చొచ్చు ఏమో భయ్యా. నాకైతే మాత్రం 3 hours 20 minutes ఉన్న మూవీలో ఖచ్చితంగా సాంగ్స్ అవసరమా, కంపల్సరీ సాంగ్స్ ఉండడం వల్ల సినిమాకి కంపల్సరీ వాట్ ఈస్ వెయిట్ క్రియేట్ అవుతుంది అనే ఫీలింగ్ లో ఉన్నాను మాత్రం. కట్టు సాంగ్స్ వస్తున్నాయి, ఒక్కటి కూడా నార్మల్ సాంగ్ ఎక్కడ లేదనమాట దీంట్లో. అది నాకు కొంచెం తేడా కొడుతుంది అన్నట్టు. సో ఎలా ఉండదో చూడాలి. ఆల్రెడీ లెంత్ అంతకుంది, మళ్ళీ సాంగ్స్ ఇరికిస్తున్నారు. బట్ ప్లీజ్ టెల్ మీ దిస్ ఈస్ ద ఫైనల్ సాంగ్ ఫ్రమ్ పుష్ప 2. ప్లీజ్ మ్యాన్, చాలా సాంగ్స్ అయిపోయినా ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ దేవరా కూడా అదే అంటా నేను. దేవరాలో ఇప్పుడు అసలు నిజంగా అసలు ఆ చుట్టమల్లే సాంగ్ ఎందుకు వచ్చింది, అవసరం ఏంటి, వచ్చింది మార్కెటింగ్ పుష్ క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో దౌడి కూడా అంతే తప్ప వాటితో యూజే లేదు సినిమాలో. సో అట్లా చెప్తున్నా నేను. స్టోరీ వైజ్ గా కూర్చుంటే అంటే ఓకే, బట్ ఇట్లాంటి సాంగ్స్ అయితే మాత్రం అంత ఇంపార్టెంట్ కాదు. బట్ యా మ్యాన్, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ఫీలింగ్స్. ఓకే అనిపించింది. మలయాళం బిట్ చాలా బాగుంది, స్టెప్స్ సాగం బట్టి చేశారు. బట్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు పుష్ప 2. 100 crores ఈజీ కొడుతుంది. అసలు బుకింగ్ చూస్తుంటే మతిపోతుంది. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ 8 PM కి మన లైవ్ ఉంటుంది, వచ్చేసేయండి. కుమ్మోతలు వేసేద్దాం, పుష్ప గురించి మాట్లాడేద్దాం చాలా వరకు, అండ్ ఓజీ సాహో గురించి కూడా మాట్లాడదాం. అండ్ మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.